ఈ ప్రొటెస్ట్ జరగడం వల్ల ఏ పార్టీకి మంచి జరిగింది, ఏ పార్టీకి కొంచెం వాళ్ళ ప్రెస్టీజ్ తగ్గింది అని మీరు అనుకుంటున్నారు? వేణుగోపాల్ గారు ఆన్సర్ ఇవ్వండి. ముందుగా దాదాపు 35 నిమిషాల తర్వాత మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఎందుకంటే ఈ సమయంలో మీకు రెండు విషయాలు నేను పూర్తిగా క్లియర్గా చెప్పాలి. అసలు చెప్పండి. నీట్ ప్రొటెస్ట్లో విద్యార్థులు ఉన్నారా, తర్వాత కుట్ర చేయడానికి ఉన్నటువంటి గూండాలు ఉన్నారా, రకరకాల వ్యక్తులు ఉన్నారా అనేది పక్కన పెడితే అసలు నీట్ ప్రొటెస్ట్ గురించి ప్రారంభించిన 36 రోజుల ముందు ఎంతమంది ఉన్నారు, ఆ తర్వాత ఎవరెవరు దాంట్లో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత ఆ స్టేజ్ నుంచి మలుపు ఎందుకు తిరిగింది, ఆ తర్వాత ఇక మాట్లాడేటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి వ్యక్తులు, ఇవన్నీ 36 రోజులుగా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి పిన్ టు పిన్ వీడియోస్ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చినటువంటి వాస్తవ దేశ ప్రజలందరూ స్పష్టంగా చూస్తున్నారు. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇక దాదాపు 2873 మంది ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా సరే ఆ విషయం కంటే ముందు ఇక ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన రిజైన్ చేయాలి అనేటువంటి ఒక పెద్ద వాదనను తీసుకొచ్చారు. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయమన్నది నీటు సంబంధించినటువంటి లీకేజ్ సంబంధించిన విషయంలోనా, లేకుంటే నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత చనిపోయిన వ్యక్తులకి సంఘీభావంగానా, లేకపోతే నీట్ పేపర్ రిలీజ్ అయిపోయి తర్వాత నీట్ ఎగ్జామ్ని ప్రిపేర్ చేసి పక్కాగా ప్రణాళికతో మళ్ళీ రిజల్ట్స్ వచ్చి ఆనందంగా ఉన్నటువంటి విద్యార్థులకు అనుకూలంగానా, ఏదో అర్థం కావడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇక రాజకీయ అంశంలో ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ఒక వ్యక్తి, మీరు ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా చెప్పాలమ్మా. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదైతే విద్యాశాఖ మంత్రి అయిన తరువాత ఆయన నిజంగా కరప్ట్ చేసే వ్యక్తి అయితే, మీరు ఈ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను వినండి. కేంద్రీయ విద్యాలయాల్లో దాదాపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఉన్నటువంటి సీట్లు 5 ఉంటాయి. అదేవిధంగా మంత్రులకు దాదాపు 10-15 ఉంటాయి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రికి 1000 సీట్లు ఉంటాయి. కేంద్రీయ విహార్లో వాళ్ళకి దే విల్ గివ్ యాజ్ ఏ ఓన్గా వాళ్ళకు ఉన్నటువంటి అకౌంటబిలిటీతో ఇవ్వచ్చు. మొట్టమొదటగా ఆయన ఆ యొక్క సీట్లను వాళ్ళకి లేకుండా రద్దు చేసినటువంటి వ్యక్తి కేంద్రీయ విహార్లకు సంబంధించినటువంటి రద్దు చేసిన వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ అమ్మ.